అందుకే మన ముందెవరు మాదిరి ప్రభువైన యేసుక్రీస్తు, మన మూలరాయి ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పోలికలో మార్చబడాలి, ఆయన పోలికలో ఎదగాలి. అవునండి. నేను చాలాసార్లు చెప్పాను, రక్షణలో 3 భాగాలు ఉన్నాయని. 3 భాగాలు. రక్షింపబడ్డాము, అయిపోయింది. రక్షణ పొందాను అంటే అర్థం ఏంటంటే, మనం జన్మించిన మొదలుకొని, జన్మ గర్భ పాపాల నుంచి మొదలుకొని, క్రీస్తును ఎరగక ముందు ఏ అయితే పాపాలైతే చేశామో, తెలియక ఏ పొరపాటు చేశామో, ఆ పాపానికి రావలసినటువంటి యొక్క శిక్ష నుండి మనం ఏమయ్యాం? కాపాడబడ్డాము. అసలు ఏమయ్యాం? మనము కాపాడబడ్డాము. ఇది రక్షణ పొందడం అంటే. అంటే నీకేమొచ్చింది? ఇక నరక శిక్ష నుంచి ఏమయ్యావు? నువ్వు తప్పింపబడ్డావు అన్నమాట. అయితే ఆ నరక శిక్ష నుంచి తప్పింపైన నీవు ఆ రక్షణ ఏం చేయాలి? నువ్వు కాపాడుకోవాలి. అంటే నిన్ను బురదలో పడిపోయి నిన్ను ఏం చేశాడు యేసయ్య? లేవనెత్తి ఏం చేశాడు? బండ మీద నిలబెట్టాడు. బండ మీద నిలబడిన నీవు ఏం చేయాలంటే అక్కడే స్థిరంగా ఉండాలి. అక్కడే స్థిరంగా నువ్వు కష్టపడాలి. అది ఉండాలంటే ఏం కావాలి? పిల్లారా, ఆల్రెడీ నువ్వేమైనా శరీరముతో ఉన్నావో, లోకంలో ఉన్నావో, సాతాను రాజ్యంలో ఉన్నావో, ఇవన్నీ కూడా నీకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాయి. ముందు ఏంటి? నీ శరీరము. నువ్వు బండ మీద నిలబడ్డా మంచిదే, యేసును విశ్వసించా మంచిదే, రక్షణ పొందా మంచిదే, పాపములు దీని పాపత్తులు లేవు మంచిదే. కానీ ఒక విషయం, శరీరంతో ఉన్నావు. రెండవది లోకంలో ఉన్నావు. మూడవది సాతాను రాజ్యంలో ఉన్నావు. ఇవన్నీ నీతో ఏమవుతున్నాయి? పోరాడుతూ ఉంటుంది, పోరాడుతూ ఉంటుంది. ఈ పోరాటం ఏం చేయాలి? జాగ్రత్త వహించకపోతే నీ శరీరం ఏం చేయాలి? నిన్ను మరలా ఆ బురదలోకి తోసేస్తుంది, లాక్కెళ్ళిపోతుంది. అర్థమైందా? లేకుంటే సాతాను ఏం చేస్తాడు? రకరకాలు చూపిస్తా ఉంటాడు. లోకంలో సంగతులన్నీ నీకు ముందుకు తీసుకొస్తూ ఉంటాడు. దాన్ని చూస్తూ నువ్వు ఒకవేళ ముందుకు వెళ్ళిపోయావు అనుకో, ఆ బడవి నుంచి ఏమవుతావు? నువ్వు మళ్ళీ బొదులోకి వెళ్ళిపోతావు. అంటే నువ్వు పొందిన రక్షణను ఎందులో నుంచి కాపాడబడ్డావో ఏమవుతావు? తిరిగి అందులోకి వెళ్ళిపోతావు. ఈ విషయాలను బాగా అర్థం చేసుకోవాలి. అలాగే చాలా మంది కలుగుతున్న శోధనను, శరీర ఆశలను, అలాగే లోకం యొక్క ఆకర్షణకు, ఇలా సాతాను యొక్క శోధనకి ఏమవుతుంటారు? పడిపోయిన స్థితిలో ఉంటారు. పేరు క్రైస్తవులే, ప్రభు విశ్వాసులే, ఆరాధనకు వస్తున్న వారమే. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనా. అందుకే రక్షణ పొందాను కదా, పని అయిపోయింది, ఇక పరలోక రాజ్యం మనదే. ఇక్కడ చెప్తుంది మంచిదే వాక్యం, దానికి లోతుగా మనం అర్థం చేసుకున్నట్లయితే నేను చదువుకోని చూడండి. ఫస్ట్ ఫిలిప్పీ 1:6 మీరు సత్క్రియ ఆరంభించిన వాడు ఏంటంట? చదవనమాట.
మీరు సత్క్రియ ఆరంభించిన వాడు చదవగలను 1వ అధ్యాయము 6వ వచనము. మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. అపోస్తలుడైన పౌలు నమ్మక నిత్యముగా దేవుడు నీలో ఆరంభించినటువంటి సత్క్రియ ఏమవుతాడు, కొనసాగిస్తాడని ఏం చేస్తున్నాను, నేను నమ్ముచున్నాను అంటున్నాను. నమ్మకం మంచిదే, కానీ నీలో కొనసాగించబడాలంటే అదేందా నీ యొక్క సమర్పణ ఎంతో అవసరము, నీ అనుమతి ఎంతో అవసరము. అర్థమైందండి? ఎంతో అవసరం. అనేక సార్లు చూడండి, మీరు అర్థం చేసుకోవడానికి చెప్తా వినండి. ఎన్నో సార్లు కొన్ని మంచి పనులు చేయటానికి ఏం చేస్తుంది, ప్రేరేపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడిలో ప్రేరేపించినప్పుడు ఏం చేస్తాం మనము, దానికి ఏదో రకమైన ఇంకో ఆలోచన చేసుకొని ఏం చేస్తాం, అది చేయకుండా మానివేస్తాం. అర్థమైందండి? అర్థం అవటానికి చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు బైక్ లో వెళ్తున్నారు అనుకోండి, అదే బైక్ లో వెళ్తున్నారు అనుకోండి, పిల్లరా, అక్కడ ఒక వ్యక్తి పడిపోయి స్లో తగ్గిపోయి పడి ఉన్నాడు, లేకుంటే ఆకులతో ఉన్నాడు. నీకు తెలిసినా కూడా నీ మనసు ఏమనిపిస్తుందంటే, దేవుడు ఆత్మ ఏం ప్రేరేపిస్తుందంటే, నువ్వు వెళ్ళి అతనికి సహాయము చెయ్యి అంటావు. నువ్వు ఎలా ఉంటావు, నువ్వు ఫాస్ట్ లో ఉంటావు, నువ్వు ఫాస్ట్ లో ఉంటాం. కానీ ఏం చేస్తాం, ఆ పని చేయకుండా వెళ్ళిపోతాను నీ బిజీలో. ఎందుకంటే నీ మైండ్ ఎక్కడో ఉంటుంది, త్వరగా పోవాలన్నావు, ఎక్కడ చేయాలన్నావు. ఒక ఉదాహరణ. అలాగే మనం ఎన్నో కార్యాలు ఏం చేస్తాం, మనము వెనుకంగా వేస్తూ ఉంటాము. అది మొత్తం వెనుకంగా మనము వేస్తుంటాం. ఈ రకంగా మనలో దేవుడు మన ద్వారా మనలో సత్క్రియ చేయాలని, సత్క్రియ కొనసాగించాలని కోరుకున్నప్పటికీ మన యొక్క స్వయము అనేటువంటిది ఏం చేస్తుందండి, ఆ పని చేయకుండా ఆగిపోతుంది. అర్థమవుతుందండి? ఆగిపోతుంది. అర్థమైందా? చెట్టు నాట్యం మంచిదే కదా, చెట్టు నాట్యం మంచిదే, నాటేశాను కదండి, చెట్టు నాటేశాను కదండి అనుకొని వదిలిపెట్టేస్తే అదంతా అది ఏం కాదు, పెరగదు, ఫలాలు ఇవ్వదు. అర్థమవుతుందండి? ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళు చెట్లు ఇస్తుంటారు కదా, వర్షాకాలం రాగానే ఏం చేస్తారు, చెట్టును పంచుతూ ఉంటారు గ్రామాల్లో, ఇళ్లకు, అందరికి. అర్థమవుతుందండి? గవర్నమెంట్ ఏమనుకుంటుంది, ఇచ్చేసాం కదా, అయిపోయింది, వచ్చే సంవత్సరానికి ఏముంది, అంత అడవే తయారైపోద్ది అనుకొని వదిలిపెట్టేసి ఉంటే ఏమవుతుంది, అడవి అయిపోద్దా? అవునండి, ప్రారంభించాడు, మంచిది, ఒక పని ప్రారంభమైంది. కానీ ఏం చేయాలి, దానికి నీ సహకారం ఎంతో అవసరము. ఒక చెట్టు నాటావు, నాటి అయిపోయిందా, దానికి ఏం చేయాలి, నిరంతరం ఏం చేయాలి, దాన్ని కాపాడుతూ ఉండాలి, దానికి కావలసిన అన్ని చేయాలి. అందుకే ఆదాము సేద్యము చేయము, కావలి కాయమన్నాడు. సేద్యం ఏంటిది, దానికి నీళ్లు పారుతున్నాయో చూడాలి, చెట్టు పెరుగుదల చూడాలి, అలాగే దాని చుట్టూ కంచె వేయాలి, అలాగే ఎండిపోయిన కొమ్మలు అప్పుడప్పుడు ఆ ఎండిపోయిన కొమ్మ పెరికేయాలి, వంక టింకర పోతే ఏం చేయాలి, చక్కగా నిలబెట్టాలి.
ఇవన్నీ చేస్తూ ఉంటేనే ఏమవుతుంది, ఆ చెట్టు పెరుగుతుంది, ఫలాలు ఇస్తుంది ఆ టైంకి. దాని మీద నిరంతరం మనసు ఉండాలి. అర్థమైందండి? అలాగనే ఈ పొందిన రక్షణ విషయంలో ఏం చేయాలి? ఆయన నాటాడు, మంచిదే, సత్క్రియ ఆరంభించాడు. ఎక్కడ ఆరంభించాడు? నీలో ఆరంభించాడు. నీలో ఆరంభించాడు. ఆరంభించిన ఆయన ఏం చేద్దాన్ని ఆయన కొనసాగిస్తున్నాడు, మంచిదే. అది ఎలాగో బ్రతికుంటారు. కొన్నిసార్లు చెట్టు నాటిని వదిలేస్తారు, అది ఎలాగో బ్రతుకుతూ ఉంటుంది అంతే తప్ప ఎదగదు, ఇది ఎదగదు. దానికి తగినటువంటి ఏర్పాటు లేదు కాబట్టి. తగిన ఏర్పాటు చేయకుండా వదిలేస్తే అది ఏమాత్రం ఏం చేయదు, ఎదగదు. అన్ని కొంతమంది దేవుడే మార్చుకుంటాడు, దేవుడే వదిలేసుకుంటాడు, దేవుడే చేసుకుంటాడు. నీకు మనసు ఉంటేనే దేవుడు కార్యం చేస్తాడు. మనసు లేకుంటే దేవుడు కార్యము చేయడు. ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి ప్రేమ. కాబట్టి రక్షింపబడిన తర్వాత ఈ రక్షణ ఎప్పటికీ ఉంటుంది, పరలోక రిజర్వ్ అయిపోద్ది అని ఎప్పుడు అనుకోవద్దు. దానికి ఇంకా చాలా వాక్యం, ఎందుకంటే మీకు వాక్యాల నుంచి బోధించాలనుకుంటున్నాను. ఒక మాట చెప్పేస్తే అయిపోతుంది, కానీ వాక్యం, ఎందుకంటే ప్రతి ఇది దేవుని వాక్యం ద్వారానే మాట్లాడ నేర్చుకోవాలండి. ఎందుకంటే చిన్నపిల్లలకు కాదు, ఏదైనా మాట చెప్పిన వాక్య ఆధారంతో ఉండాలి. అర్థమవుతుందండి? నోటి మాటతో కాదు. నోటి మాట చెప్తే ప్రయోజనము లేదు. ప్రతి వాక్యానికి వాక్యమే కనెక్షన్ ఉండాలి, అప్పుడే అది ఉపదేశం అవుతుంది. అర్థమవుతుందండి? అందుకని ప్రతి వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించే, చదువుకొని నేర్చుకోవాలి. ఏ వాక్యం దేనికి సపోర్ట్ చేస్తుంది, ఎలా, దీని అర్థం ఏంటిది అనేది మనము తెలుసుకోవాలి. అంతేకాని మనసుకు తోచిన అర్థాలు తీసుకోవడానికి వీలు లేదు. అర్థమవుతుందండి? కాబట్టి ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ వాక్యం మీకు అర్థమైంది కదా. ఇప్పుడు రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 వచనం, చదువుకున్న వచనం మనం చదువుకుంటాం. అది ఏం చెప్తుంది మనకి? 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదును. ఎందుకనగా దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవరగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారి నీతిమంతులుగా తీర్చెను, ఎవరు నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరిచెను. ఇలా మొట్టమొదటి స్టార్టింగ్ చెప్పబడుతుంది, దేవుని ప్రేమించు వారికి. దేవుడు మనల్ని ప్రేమించడం కాదు, దేవుడు మనల్ని ప్రేమించడం కాదు, దేవుడు ఆల్రెడీ మనల్ని ప్రేమిస్తున్నాడు. అర్థమైందండి? దేవుడు ప్రేమించే తన యొక్క అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆ కల్వారి శిలువలో ఏం చేశాడు? ప్రేమ ద్వారా మరి మరణింప చేశాడు, బలియాగముగా ఇచ్చాడు మన కొరకు. ప్రేమైన పిల్లలు, ఆయన రక్తం చిందించాడు, విమోచన క్రయధనాన్ని చెల్లించాడు. చెల్లించడమే కాకుండా ప్రేమారా ఆయన మన కొరకు తన పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనకేమవుతుంది? దేవుని సువార్త ప్రకటింపబడుతుంది. ఆ వాక్యాన్ని కూడా ప్రతి విశ్వాసిలో లేదా ఒక పాపి అయిన మనిషిని హృదయంలోనికి తీసుకుని వెళ్ళి పాపి యొక్క గ్రహింపును అనుగ్రహించి, అర్థమవుతుందండి? పాప గ్రహింపును అనుగ్రహించి పాపం ఒప్పుకునేటట్టు చేసి ద్వారా అతను నూతన సృష్టిగా అతను మారుస్తుంది.
నూతన సృష్టిగా చేస్తుంది. అది మనము ప్రియులారా తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. అర్థమైందండి. అలాగే యాకోబు రాసిన పత్రిక 1:18 చదివినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది. అలాగే పేతురులో కూడా మనము 1:22 మనం చదువుతాం. ఆ రకంగా ఒక వ్యక్తిని నూతన సృష్టిగా చేశాడు. ఇవన్నీ దేవుడి తరఫు నుంచి దేవుడు ప్రేమించి చేసిన కార్యము. ఇంకా అదే కాకుండా ఆత్మ ద్వారా కూడా ముద్రించాడంట. ఇదంతా ఏం చేశాడు? దేవుడు మనం ప్రేమించి చేసిన కార్యాలు. మన నీతి గొప్పతనం కాదండి. ఇదంతా ఎవరు చేశారు? దేవుడు మనం ప్రేమించి చేసిన కార్యము. ఆదాం పడిపోయినప్పటి నుంచి ఆయన మనల్ని ప్రేమిస్తూ ఈ కార్యాలు చేస్తూ వస్తున్నాడు. రక్షణ కార్యం చివరి దినాలు మనకేం ఇలాంటి గొప్ప కార్యం చేశాడు. మనం నివసిస్తున్నాడు. మనం ఏం చెప్పాము? మనం తన ఆలయముగా చేసుకున్నాడు. మనమే ఆలయమై ఉన్నాము. ఈ ఆలయానికి ఎవరు యాజకులు? ఎవరు? మనమే. అర్థమైందండి. మరి మన ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ప్రభు నా పట్ల ఇదంతా ఆయన కృప, ఇదంతా ఏం చేశాడు? ఆయన దయా సంకల్ప ప్రకారం ఆయన కృప. నేనే కృప అంటారు. ఇదంతా మన వల్ల కానిది ఆయన చేశాడు. కృప అంటే మన వల్ల కానిది ఆయన చేశాడు. ఇవన్నీ దేవుడు ప్రయత్నించడం మొదలుకొని వీళ్ళు ఏం చేశాడు? ఆయన కుమారుని పంపించడము, కలవసి మరణించడము, ఆరోహణం అయిపోవటము, పరిశ్రమ పంపించడము, సువార్త నీ దగ్గర తీసుకురావటము, ఆ సువార్త వాక్యం అంతరంగం తీసుకొచ్చి మన కనువిప్పు కలగ చేయటం, మన మనసు వెలిగించడము, నేను పాపిని అర్థం చేసుకోవడానికి, పాపను ఒప్పుకొని ప్రభా పాపి నేను ఒప్పింప చేయడానికి మనం ఒప్పింప ఏం చేస్తాం? లోపల ప్రియమైన బిడ్డలారా, నూతన సృష్టిగా దేవుడు మనం మార్చి మన ఒక నూతన పురుషుగా జన్మింప చేశాడు. అలాగే ఇక్కడ పరిశుద్ధాత్మని ముద్రించాడు. అంటే తర్వాత నువ్వు నా సొత్తు అని ముద్రించాడు. ఇదంతా కూడా దేవుడు ప్రేమించి మన పట్ల చేసిన కార్యాలు. ఇందులో మనది ఏమీ లేదు. మనది ఏమీ లేదండి. మన నీతి, భక్తి, పరిశుద్ధత, అర్థమైందా? నేను గొప్పవాడిని, జ్ఞానవంతుని, తెలివివంతుని నేను కాబట్టి ఇదంతా నీ లేదు, ఏమీ లేదు. అందులో అంతా కూడా దేవుని కృప. ఇదే దేవుని కృప. దేవుని ప్రేమించడం, దేవుడి యొక్క ప్రేమ ద్వారా ఇప్పుడు కృప చూపించాడు. అలాగే ఎపిసోడ్ కృపా మహదైశ్వర్యము. ఇదేమి లేదు. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు ఆయన్ని ప్రేమించాలని కోరుకుంటున్నాడు. ఇవన్నీ చేసి మళ్ళీ తీసుకొచ్చాడు, తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. దేవుని ఇంట్లో పెట్టాడు. దేవునితో మనం సహవాసమై దేవుని ఇంట్లో మనం ఉన్నాం. దేవునితో దేవుడు అన్ని సమకూరుస్తున్నాడు. దేవుడు మనకి, దేవుడు నీకు తండ్రి ఉన్నాడు. ఇప్పుడు దేని గురించి మీరు చింతపడొద్దు అన్నాడు కూడా. అన్ని ఆయన చూసుకుంటా అన్నాడు. ఇన్ని దేవుడు చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? నీవు ఆయన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. ఇక్కడ రాయకున్న మాట ఏంటండి? దేవుడు ప్రేమించిన వారికి కాదండి. ఏముంది చెప్పండి ఇక్కడ 28లో? దేవుడు ప్రేమించిన వారిక, దేవుని ప్రేమించిన వారిక? మీరు ఆన్ చేసుకొని జవాబు చెప్పండి. దేవుణ్ణి ప్రేమించేవారు. అంటే ఇది ఎవరు? దేవుని తరఫు నుంచా? మన తరపు నుంచి. ఇప్పుడు దేవుని నువ్వు ప్రేమించాలని కోరుకుంటున్నాడు. నువ్వు ప్రేమించాలి. నువ్వు ప్రేమించడం ఆరంభిస్తే అప్పుడు నీ పట్ల దేవుడు అన్ని సమకూడి జరిగిస్తాడు. నువ్వు దేవుడు ప్రేమించాడు, ఇంత చేశాడు కదా దేవుడు, ఇంకా నేను దేవుని కొరకు ఏం చేయాలి ప్రభువా, నీ చిత్తం ఏంటిది అని ఏం చేయాలి? ఆయన అడుగు జాడలో నడవాలి. అపోస్తలులు నడిచిన రీతిగా యేసును వెంబడించి నేర్చుకోవాలి. ప్రభు ఆత్మ
నీకు చెప్పిన రీతిగా, నీకు ఉపదేశించిన రీతిగా నువ్వు నడుచుకోవాలి. అందుకని దేవుని ఆత్మ చేత ఎంత నడిపిన దేవుని కుమారులు అనబడదురు. ఆయన ఎందుకున్నాను నేను నిన్ను నడిపించడానికి. అందుకే దేవుని ఆత్మ నడిపించబడాలి. అప్పుడు నువ్వు బండ మీదే ఉండగలవు. అర్థమైందండి? నువ్వు ఆయనకు ఐడియాలు చెప్పడం కాదు, ఆయన ఏం చెప్తావు నువ్వు వినాలి. అర్థమైందండి? ఈ లోకంలో ప్రభా నన్ను ఇంతగా ప్రేమించి రక్షించుకున్నావు, నన్ను నువ్వు ఏది నడిపించాలనుకుంటున్నావు, నాతో మాట నడిపించయ్యా, సహాయం చేయా, నీ ఉద్దేశాలు నడిపించు ప్రభా. ఏం చేయాలి మనం? ఆయనకి సమర్పించుకొని నడవాలి. సమర్పణ అంటే ఏంటిదండి? ఆయన పరిపూర్ణంగా ఏది ఆయన అప్పగించుకోవడం, ఆయన చిత్తానికి అప్పగించుకోవడం. అర్పణ అంటే బలియాగము. బలి ఎలా అర్పిస్తారండి? ఒక పశువుని తీసుకొని దాని ముక్కలు ముక్కలు చేసి ఏం చేస్తారు? బలిపీఠం పెట్టారు. అది కాల్చబడి బూడిద అవ్వాలి. ఇది అర్పణ అంటే. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది దేవుడు ప్రేమించే వారికి అంటారు. ఉదాహరణకి అబ్రహాము దేవుని ప్రేమించాడు. ఏం చేశాడండి? దేవుని పిలుపుకు లోబడి తన ఇంటి అన్ని విడిచిపెట్టేసి ప్రయాణం మొదలు పెట్టాడు. యోసేపు దేవుని ప్రేమించిన వ్యక్తి. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో దేవుడు వారి పట్ల గొప్ప కార్యము చేస్తాడు. వారి పట్ల దేవుడు ఉద్దేశం నెరవేరుస్తాడు. ఎందుకంటే ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నెరవేర్చబడాలంటే ఏం చేయాలి? నువ్వు మౌనంగా ఆయన చెప్పిన నడుచుకోవాలి. ఈ కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా, మనం ఊహించని పరిస్థితి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. పర్సనల్ గా మనం అనుకోని పరిస్థితులు మనకు ఎదురవుతాయి, అనుకోని మాటలు ఎదురవుతుంది, అనుకోని సైట్లు మనం చూడవలసి వస్తుంది. అర్థమవుతుందండి? అయినప్పటికీ నీ నిమిత్తం ఒక ఉద్దేశం కలిగిన వాడుగా ఉన్నాడు దేవుడు. ఇవన్నీ చూడండి. యోసేపు దేవుడు ఒక్కసారితో మాట్లాడినట్టు మనకు కనబడదు. ఆయన కేవలం తండ్రితో ఉండి తండ్రి చెప్పిన విషయాలు, తండ్రి చేసిన కార్యాలు చూసిన వ్యక్తి మాత్రమే. దాని ఉద్దేశం ఏంటిదండి? ఏ ఉద్దేశం ఏంటిది? ఇవన్నీ కూడా మనకు వస్తున్న కష్టాలు, శ్రమలు, బాధలు అన్ని కూడా ఏంటంటే నీ ప్రణాళికలో ఒక భాగము. నీ పట్ల దేవుడు నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు కాబట్టి నీ పట్ల ఇవన్నీ కూడా నీ దేవుని ప్లాన్ లో ఒక భాగమని గ్రహించాలి. మనం ఏం చేస్తాం? అలా గ్రహించాం కానీ ఏం చేస్తాం? మనము చనుగులు, గొనుగులు, కొట్లాట్లు, గొడవలు, అది ఇది లేకుండా ఎన్నెన్నో మనం అనుకుంటా ఉంటాం. అంతే. అందుకే ఒకసారి మన జీవితంలో మనకు జరగాల్సిన కార్యాలన్నీ కూడా కొంచెం లేట్ అయిపోవడానికి కూడా కారణం అది. కాబట్టి దేవుని ప్రేమించే వారికి ఏం చేస్తాడంట? అన్ని జరిగేస్తాయని, తర్వాత మిగతావన్నీ కూడా రాయబడి ఉంటాయి. దేవుని ప్రేమించేవాడు పాపానికి ఎందుకు వెళ్తాడు చెప్పండి? లోకంలో ఆశలను పెట్టుకుంటాడు, ఎప్పుడు భయభక్తులు కలిగి నడుచుకుంటాడు. అంటే దేవుని ఎప్పుడు కూడా ప్రేమారా దేవుని ప్రేమించే వారి గురించి రాయబడిన మాట. రాత్రి మనం దేవుని ప్రేమిస్తున్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. చేసుకోవాలి. చాలా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు,
అసలు మంచి మాట వాగ్దానం, మంచి వాగ్దానం ఇచ్చడానికి అబ్బా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, భయపడకమంటే అబ్బా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక చెప్పుకుంటాం. కానీ మనం ఎంత ప్రేమిస్తున్నాం దేవుని అనే విషయం మాత్రం ఏం చేస్తున్నామో ఎప్పుడు పరిశ్రమ చేసుకో. దేవుడు ప్రేమిస్తాం, మనం ఎంత ప్రేమిస్తాడు కదా. పరిశుద్ధ బలరోజు మనం అందరం కూడా ఇంకా కన్నీరు కారుస్తాం కదా. ప్రభా ఎంతగా నన్ను ప్రేమించావు, నేను ఎంత మంచిదే కాదనట్లేదు. మరి ఆయన ప్రేమను మనము, మన పట్ల ఆయన ప్రేమను మనం ఎంతగా గ్రహిస్తామో, ఆస్వాదిస్తామో, అదే రీతే నేను ఎంత ప్రేమిస్తున్నాను అనేది కూడా మనం ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు వాళ్ళెంత ప్రేమించావో మరి నేను ఎంత ప్రేమిస్తున్నాను. ఆయన చూపించే ప్రేమతో మనము సరిసమానంగా ప్రేమిస్తున్నామా, మనం ఏం చేయాలి, పోల్చుకోవాలి. అది వదిలేస్తాం కానీ వారు నన్ను ప్రేమించట్లేదు, వీరు నన్ను ప్రేమించలేదు, వీరు నన్ను బాగా చూడట్లేదు, వీరు నన్ను బాగా చూడట్లేదు, వారు నన్ను పట్టించుకోవట్లేదు, వీరు నన్ను పట్టించుకో. ఏం చేస్తాం మనము, బాధపడుతూ, కృంగిపోతూ, కోపడుతూ ఏమో చేస్తూ ఉంటాం, మనకే లేదు. కాబట్టి సౌదరి రాత్రి కాలంలో బాగా అర్థం చేసుకుంటాం. దేవుడు ప్రేమించడం మంచి, అందరూ ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన ప్రేమించేదే కాదు, కానీ ఆయన ప్రేమించాడు, ప్రేమ చూపించేస్తాడు, ఇంకా ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. అలాగే ఈ రాత్రి కాలం ఒకసారి మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? నువ్వు ఆయన ప్రేమించకుండా నువ్వు వెళ్ళి లోకాన్ని ప్రేమిస్తూ ఉంటే ఎలా చేయడం? అందుకే అన్నాడు మొదటి యోహానులో 1:2-15 ఏమన్నాడు, లోకమునైనా లోకం ఉన్నవాడిని ప్రేమించకుడి, ఎవరైతే లోకమును ప్రేమిస్తాడో వాడేమో తండ్రి ప్రేమ ఉండదు. ఆయన నువ్వు ప్రేమిస్తున్నంటే నువ్వు ఆయన ప్రేమించకపోతే ఎలాగ నువ్వు నీకు ఆయన సంబంధం ఎలా ఉంటుంది? బాగా అర్థం చేసుకోవాలి. అందరు ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు అనుభవంలో మనం లేనప్పుడు ప్రియ సంవత్సరాలు బాగా అర్థం చేసుకోవాలి. ఏమవుతాం, నశించిపోతాం. ఎంతో మారుమనసు పొందినా, వ్యాధి పొందినా, ప్రశాంతం పొందుకుని ఉన్నా నేను ఏమవుతాం, తగ్గిపోయే అవకాశం ఉంది. ఇస్కరియోతు యూదాసు ఎవరండి? ఇస్కరియోతు యూదా ఎవరు? యేసు ప్రభు శిశువు. ఈసారి దేవుని వాటి ఆలోచన అయితే కీర్తన గ్రంథంలో 94 కీర్తన ఏదో ధ్యానం వస్తుంది, అందులో ఇస్కరియోతు యూదా గురించి ఉంటుంది. అప్పుడు మీరు కూడా క్లాస్ ఎట్టున్నావండి, మీకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఆయన శిష్యుడే, ఆయనలో తగ్గిపోయాడండి, రక్షణ కోల్పోయాడు. ఎట్లా? అది భయంకర తప్పుడు బోధ. అందుకని ఏ వ్యక్తి కూడా, ఎవరు కూడా రక్షింపబడ్డాను కాబట్టి పరలోకం నాదే అని భ్రమలో ఉండకూడదు. ఆయనను ప్రేమిస్తున్నాడు కదా, నేను ఎట్లయినా జీవించవచ్చు, కృపకాలం అయ్యా కాబట్టి ఎట్లా ఉన్నా పర్వాలేదు. ఇంకోటి కృపాబోధ కూడా ఈ మధ్య ఉంది, ఒకటి వచ్చింది. చాలా మంది కృపాబోధ బోధిస్తున్నారు, ఆ తర్వాత చెప్తాను దాని సంగతి కదా, తప్పేదనుకున్నారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఒకటే విషయం మనసులో పెట్టుకోవాలి, దేవుని ఎంత ప్రేమించాడు, నేను ఆయన ఎంత ప్రేమిస్తున్నాను. ఒకవేళ మనం దేవుని ప్రేమిస్తున్నామని చెప్పి ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే, లేక ఆయన సహోదరుని ప్రేమించకపోతే ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. కాబట్టి ప్రేమని పిల్లారా, మనం ఎవరు అబద్ధికులము అని దేవుడు వాక్యం చెప్తుంది. ఎలా పరలోకానికి పోతాం? మరి అబ్బాయి పరలోకం వెళ్తాడది? వెళ్ళలేదు. మరి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. నేను చెప్పిన విషయాలు, ఇప్పుడు ఇందాక చెప్పిన వాక్యాలన్నీ మీరు ధ్యానించండి. ఇప్పుడు మన పిల్లారా, ప్రభు రాజు మళ్ళీ వచ్చే క్లాసు తరగతిలో ఇంకా విపులంగా మనము అనేక విషయం నేర్చుకోవచ్చు. కాబట్టి
ప్రభు ఈ వాక్యాన్ని దీవించుగాక. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ధన్య దైవ మానిక స్తుతులు, పరిశుద్ధ దైవ మానిక స్తుతులు ప్రభు, పవిత్ర దైవ మానిక స్తుతులు, పరిశుద్ధ ఆనిక స్తుతులు, పవిత్ర ఆనిక స్తుతులు రాజా. అనేక మంది ప్రభుని రక్షింపడ్డామనుకొని ఆ రక్షణ విషయంలో అశ్రద్ధ వహిస్తూ పరలోక రాజ్యం మాది అనుకుంటూ లోకంలో కలిసిపోయి నశించిపోతున్న వారు ఎంతో మంది ఉంటున్నారు ప్రభు. అలాంటి బోధ బోధిస్తున్నటువంటి వారి మధ్య ఉంటున్నాం ప్రభు. అలాంటి బోధ ప్రభు ఈ ప్రపంచంలో కొనసాగుతున్నగా దాన్ని సరిగా తెలుసుకొని నేను బైబిల్ కలిగి నేను సేవించడానికి ఆలోచన సహాయం చేయి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు ప్రభు, అలాగే మేము నేను ప్రేమించడం చెప్పి సహాయం చేయాలి. బలపరిచి నడిపించాలి, విశ్వాసం బలపరి నడిపించాలి. కోసం ఉంటుంది తండ్రి అని దేవుని ప్రేమికి మా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మగా నేను సహవాసం వచ్చిన మందిలో ఒక సకల పరిశుద్ధులు కూడా నడిపించిన కాక. ఆమేన్.